మరి బిగ్ బాస్ షో చూస్తున్నారా? చూస్తున్నా, ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తున్నా. నిద్ర లేచేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు, ప్రతిరోజు బాత్రూంలో ఉన్నప్పుడు కూడా ఆఖరికి భయ బిగ్ బాస్ చూస్తేనే ఉన్నాను భయ. ఇప్పుడు కూడా చూస్తా, ఇప్పుడు కూడా చూద్దాం అనుకున్నా, కానీ చేతులు అడిగి ఏమన్నా కెమెరాలు ఆ మైక్లా అలక్కే పిక్కలా, అదే అలక్కే చిట్టి పిక్కలుగానా. ఆ పిక్కలుగానే బిగ్ బాస్ ఈ సీజన్లో దూరిందంటే మాత్రం బిగ్ బాస్ షోలో దూరి మరీ పట్టేస్తా పోయేది. ఎందుకంటే వాళ్ళని పెద్ద ఫ్యాన్, నేను అభిమానం. చచ్చిపోయే లోపల ఒక్కసారన్నా అలక్కే చిట్టి పిక్కలు గట్టిగా పట్టుకో, ముద్దు పెట్టుకో, కోరిక తప్ప అలక్కే చిట్టి పిక్కలకి దయచేసి బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వండి అయ్యా. ఈ సీజన్లో అలక్కే ఓకే ఈ సీజన్లో దయచేసి అలక్కే చిట్టి పిక్కలకి, ఆ పిక్కలుగాన బిగ్ బాస్లో కానీ డ్యాన్స్ వేసేయంటే, ఆ పిక్కలు బిగ్ బాస్ ఈ సీజన్లో దూరేయంటే మాత్రం బిగ్ బాస్కి హైప్ రావడం కాదు కదా, 1000 కోట్లు 1,00,000 కోట్లు. ఎవరు నచ్చారు నాకు బిగ్ బాస్ షోలో? నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది ఒకరిని. ఎవరిని? తనూజని చూడగానే పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయినా. రీతు చౌదరిని చూడగానే డేటింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. దమ్ము శ్రీజాని, ప్రియాంకని, వీళ్ళందరిని చూడగానే లవ్ చేద్దామని ఫిక్స్ అయినా. 2 ఆంటీలు ఉన్నారు, ఒకటి ఆసియా ఆంటీ, ఇంకోటి సంజు ఆంటీ. వీళ్ళిద్దరిని కూడా కాస్త పెళ్ళైన వాళ్ళు కూడా ట్రై చేద్దామని, ఆంటీలు కూడా ప్రేమిద్దామని ఫిక్స్ అయినా. ఈ మాదిరిగా నేను ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తా, వాళ్ళందరిని ప్రేమిస్తా, ప్రేమతో చూస్తానమాట. గేమ్ పరంగా అయితే ఇంకా నాకు తెలిసి ఎవరు పెద్దగా బాగా ఆడట్లేదు. ఒక చిన్న పాప ఉంది, ఆ పాప ఉంది కదా, ఎవరో దమ్ము శ్రీజ. బాబా రాత్రి చూశాను భయ, ఆ కమ్మిల మీద, ఆ రాడ్ల మీద అట్టే ఉండి నేలకపోయింది. అట్టే ఎగ్గరం నాకు అట్టే ఉంటుంది, అట్టే పర్మనెంట్గా అట్టే స్టిక్ అయిపోయింది. కాబట్టి దమ్ము శ్రీజ అయితే రాత్రి బాగా ఆడింది. ఆడున్నాడు ఎవడు, అరపట్టతలుడు, ఎవరు ఈడే ఎమ్మానీయులు. కాబట్టి జబర్దస్త్ ఎమ్మానీయులు అరపట్టతల. ఇంకా అతనైతే రాత్రి బీపీ నాకంటే దారుణంగా ఏంది భయ గొడవలో. ఇంకోటి ఉన్నాడు రాకేష్ మాస్టర్ అనుకుంటా, రాకేష్ మాస్టర్ 2 అయిన ఆ గుండు చేసుకొని ఊరైనా ఆ డైలాగులు కానీ అతను కానీ ఏంది భయ. అతను కూడా ఆ మర్యాద మనీష్ కానీ, ఆ ఎవరు డెమ్మను, ఎవరైనా డెమ్మన్ పవన్ అతను ఒకడు. ఇంకోటి ఉన్నాడు మనోడు ఒకడు, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, ఎవరు కళ్యాణ్. రీతు చౌదరితో లవ్ ట్రాక్ వర్కౌట్ అయిందంటే మాత్రం వాడి పంట పండినట్టే. ఇంకా కానీ రీతు చౌదరితో లవ్ వర్కౌట్ అయితేనే, మళ్ళీ లవ్ వర్కౌట్ అవ్వాలి, అదొకటి పడాలి. పడిన తర్వాత ఇద్దరు కలిసి లవ్ ట్రాక్, రొమాంటిక్, ముద్దులు అన్నీ అయితే బాగుంటాయి. లాస్ట్ టైం మనం చూసాం ఎవరినే, విష్ణుప్రియని. లాస్ట్ టైం మనం చూసాము ఎవరిని రొమాంటిక్ సీన్లో, పృథ్వీ, విష్ణుప్రియ పోయి ఓడి మీద పడి ముద్దులు పెట్టు రొమాన్స్ అంటుంటే ఓడా వేస్ట్ కట్టాడు. అదే నేను కానీ ఏమిటి పిసికేసుంటా, కొరికేసుంటా. ఈ వీక్ నామినేషన్ జరిగినాయి కదా. అవును, ఎలిమినేట్ ఎవరు అవుతారు? ఓకే, అర్థమైంది. ఈ వారం ఎలిమినేట్ అయితే నాకు తెలిసి బహుశా ఇంకా సుమన్ శెట్టి, లేకపోతే సంజన ఆంటీ. ఈ ఆంటీ అన్నా శెట్టి అన్న, ఆంటీ అన్న అంకుల్ అన్న అనుకో, అతను కూడా అంకులే. అతను చెప్పలేదు, క్యాప్టెన్ సంబంధంలే, అంత సీన్ లేదు. క్యాప్టెన్ అయ్యేంత మాత్రం సీన్ లే. క్యాప్టెన్ ఇప్పుడు సంజన అంటే, సంజు అంటే కెప్టెన్సీ ఉన్నంత మాత్రాన, కెప్టెన్ అయిన మాత్రాన ఎలిమినేట్ అవుతుందో లేదని గ్యారంటీ లే. ఎవరు కానీ ఓటు అయిపోతే వాళ్ళు కెప్టెన్లో ఉన్నా సరే రావాల్సింది అంతే. నామినేషన్ జరిగినాయి కదా, ఎవరిది అన్ఫైర్ నామినేషన్ అనిపించింది? అన్ఫైరింగ్ నామినేషన్, అన్ఫైరింగ్ అంటే నాకేం లేవు. అందరు తప్పే ఉంటాయి, కొంతమంది తప్పి చేసుకుంటారు అంతే, ఆటలాడు బాగా. కొంతమంది చిక్కిపోతారు అంతే. తప్పు చేయకుండా ఎవడు లేడు ఇక్కడ. నువ్వైనా సరే తప్పు చేయాల్సిందే. ఎవరైనా తప్పు చేయాల్సిందే ఇక్కడ.